ప్రెగ్నెన్సీ వచ్చింది డాక్టర్ వైఎస్ బాబు దగ్గర ఎన్ని రోజులండి? 30 రోజుల్లో ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్గా. న్యాచురల్ ప్రెగ్నెన్సీ సక్సెస్ స్టోరీ. ఇది ఎంత వెరైటీ అంటే ఆయన ముంబై నుంచి ఇక్కడికి వచ్చారు మన దగ్గరికి విజయవాడ. ఎందుకు వచ్చారంటే పెళ్ళయి 11 సంవత్సరాలు అయింది. అక్కడ ముంబైలోను వాళ్ళ నేటివ్ ప్లేస్ కర్నూలులోను ముంబైలోను ఇంకా రకరకాల చోట్ల అందరు డాక్టర్ల దగ్గరికి తిరిగి వాళ్ళు చివరికి ఏంటంటే వాళ్ళు ఐయుఐలు అన్నారు. ఐయుఐలు చేయించారు, 3 సార్లు చేయించారు, 3 ఫెయిల్యూరు. ఏం చేయాలి డాక్టర్ అంటే చివరికి వారు హిస్ట్రోస్కోపీ చేయమన్నారు. హిస్ట్రోస్కోపీ చేశారు, ఫెయిల్యూరు. తర్వాత ఐవీఎఫ్కి వెళ్ళాలన్నారు. ఆల్ రోడ్స్ లీడ్స్ టు ఐవీఎఫ్ కదా, అక్కడికి వచ్చేసారు. చివరికి ఐవీఎఫ్ కూడా ఫెయిల్యూర్. కానీ ప్రెగ్నెన్సీ వచ్చింది డాక్టర్ వైఎస్ బాబు దగ్గర ఎన్ని రోజులండి? 30 రోజుల్లో ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్గా. 30 డేస్. 30 డేస్లో మలయాళం, 30 డేస్లో ఉర్దూ, 30 డేస్లో ఇంగ్లీష్, 30 డేస్లో సంతానం. మరి ఎలా వచ్చిందనేది గులాం ఖ్వాజా షేక్ గారు, బద్రునిషా షేక్ గారు మరి కర్నూలు నుంచి వాళ్ళు వచ్చారు. బైలోప్లా కర్నూలు వారు నేటివ్ ప్లేస్, కానీ ఇప్పుడు ఉండేది జాబ్ రీత్యా ముంబై. మరి వారి యొక్క అనుభవాల్ని 11 ఏళ్ళ వాళ్ళ యొక్క సుదీర్ఘ జర్నీని వారి మాటల్లో విందాం. ఫస్ట్గా మా సార్కి ఈరోజు రంజాన్ రోజు, ఈరోజు వచ్చింది ఆయనకి నిజమైన పండగ. అల్లా అప్పుడుకి కదా, అల్లా అప్పుడుకి కరుణించాడు. 11 ఏళ్ళ అల్లా తరఫున మా డాక్టర్ గారికి చేతుల నుంచి నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. దానికోసం సార్కి కృతజ్ఞతలు చెప్తున్నాను. నేను చాలా కష్టపడ్డాను. ముంబైలో కూడా 3 లక్షలు ఎక్కడ అయిపోయినాయి. నాది నార్మల్, నా ప్రాబ్లం ఏం లేకుండా సార్. 45% సిమెంట్ ఉంది సార్. కానీ మందులు ఇంకా పెరగాలని మందులు ఇస్తే తినిన తర్వాత నా రియాక్షన్ అయ్యి మరి తగ్గింది. అంటే మందులు వాడే కొద్దీ తగ్గినాయి కవనాలు. మందులు తిని రియాక్షన్ అయ్యి నా ఫ్రెండ్ కూడా తలకాయ ఇది మొత్తం ఎండుకలు పోయింది. అతనికి కూడా చెప్పాలి ఇప్పుడు. అతని మరి ఇక్కడ తీసుకురావాలి నేను. అతనికి తెలుగు కూడా రాదు మాట్లాడికి, నేనే తీసుకురావాలి ఇప్పుడు అతనికి. మరి ఇక్కడ మరి కర్నూలు చూపించుకున్నాము, అక్కడ ఏం లేదు. మరి ఇక్కడ తిరుపతి మొన్న 2 నెలల కింద చూపించుకున్నాము. మా అత్తకి నా భార్యకి నీ అల్లుడికి ప్రాబ్లం ఉంది, కాదు డోనర్ తీసుకోండి. ఎంత చెప్పినా మా ఇస్లాంలో డోనర్ తీసుకునే లేదు. కానీ ఎంత చెప్పినా కూడా డోనర్ తీసుకోండి అంటే వెనకపడ్డారు వాళ్ళకి. నేను కాదని వాళ్ళు ఏడ్చుకుంటా అక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు. నేను మా ఊర్లో ఉంటే ఆదంలో, నీవు వస్తే లేకుంటే మేము చచ్చిపోతాము, ఆత్మహత్య చేసుకుంటాము. నేనంటే అట్లేం చేసుకునే అవసరం లేదు, రండి అంటే మరి ఏడ్చుకుని ఇంటికి వచ్చినారు. ఇంటికి వచ్చిన తర్వాత మరి సారథి వీడియో చూసినారు, ఎట్లా వాళ్ళకి చూసినారు. మరి నాకు ఈ వీడియో పెడితే నేను మరి వీడియో చూసి నేను 2 వీడియోలు చూసిన సరే నేను నమ్మకం వచ్చింది. నేను ధైర్యంతో పని చేస్తాను. నేను ఇక్కడ ఎదిపడాను. నేను చాలా ఎదిపెట్టినారు మా వాళ్ళు. మరి మందులు తింటే ఇన్ఫెక్షన్ అవుతుంది మాకు. మా సార్ దగ్గర తిన్నాను 2 పొద్దున్న 2 సాయంత్రం 2, ఎక్కువ మందులు కూడా లేదు. మెయిన్ పని చేసింది మాయం వ్యాక్సినే సార్ది. 1 నెలలో పని అయింది సార్ది. మా అత్తతో నాకు గొడవ, మా భార్యతో నాకు గొడవ. నా అత్త మాకు పెద్ద శైతం అయింది. నాకు ఇప్పుడు హ్యాపీ ఫీల్ అయింది. ఇప్పుడు ఫుల్ హ్యాపీ. నీ వీరికరం బుల్లెట్లా దూసిపోయిందిగా. గోడల్లో కూడా మొక్కలు వస్తున్నాయి. ఇప్పుడు గోడల్లో మొక్కలు వచ్చేది తయారైంది వీరికల కదా. ఇక భూమి కూడా అక్కర్లేదు, గోడలే. నీదే ప్రాబ్లం డాక్టర్ చెప్తే నాదే నా వెనక పడింది మా అత్త. నీదే ప్రాబ్లం. నాది బిడ్డ కూడా ప్రాబ్లం నేను అంటుంటా అంతే. ఆవిడది ప్రాబ్లం లేదు, ఈయనది ప్రాబ్లం లేదు. అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శనిలాగా క్రిమిగాడు వచ్చాడు. ఆ శనిగాడిని నేను తొలగించా. ఇద్దరు హ్యాపీ. ఆవిడికి ఎండోమెట్రియల్ థిక్నెస్ తిన్ను, ఓవులేషన్ డిజార్డర్ అంటే రోజు 90 mm ర్యాడ్ పెట్టి స్కాన్లు చేస్తారు కదా. ఆ స్కానుల్లో వాళ్ళు కనిపెట్టింది ఏంటంటే డాక్టర్ గారు అండం పెరగట్లేదు, పెరిగితే పగలట్లేదు,
దీనికి కారణం ఏమిటి అంటే పీసీఓడి, నీకు థైరాయిడ్ ఉంది కాబట్టి నీకు ఏదో హార్మోన్లో అండాల్లో తేడా వచ్చింది, నీ అండాలు బాగోలేదు, డోనార్కి వెళ్ళు. ఇక ఈయనకేమన్నారు, ఆలిగో యాస్తినో టెరటో జూస్పెర్మియా, చాలా పెద్ద పేరు. ఆలిగో అంటే లో కౌంట్, ఆస్తినో టెరటో జూస్పెర్మియా అంటే లో మొటిలిటీ లో మార్పాలజీ అన్నట్టుగా వాళ్ళు చెప్పారు. కానీ 30 days భార్యాభర్తలకు ఒకే రకమైన మందులు ఇచ్చాను నేను, ఒకే రకమైన మందులు, అంతేగా మీ ఇద్దరు భార్యాభర్తలు సేమ్ మందులు వాడారు. కానీ అటు కణాలు ఇంప్రూవ్ అయినాయి, అటు అండాలు ఇంప్రూవ్ అయినాయి. ఒకే దెబ్బకి 2 పిట్టలు, సింగిల్ బుల్లెట్ 2 birds. అది కదా డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా. ఇంకా మాట చెప్పండి సార్, ఈ బయట మందులు తిని నాకు థైరాయిడ్ వచ్చింది సార్, నాకు ఏం రోగం ఏం లేదు ప్రాబ్లం సార్. మందులు తిని హైపర్ థైరాయిడ్ వచ్చింది, 50 mg మందులు తినాలని చెప్పినారు, కానీ నేను తినలేదు. నేను నాటు మందు తిన్నాను, అది తగ్గింది. అది అట్లా ఇంకా చాలా నాకు ప్రాబ్లం అయింది సార్. ఇంకా మందులు తిని చాలా అయింది నాకు. ఇంకా సార్ దయ వల్ల అల్లా తల ఇచ్చినాడు సార్. అలా మంచి మేలు చేశారు. ఇప్పుడు నా దగ్గర తీసుకొచ్చి టెస్ట్ చేయించుకోమన్నాము. అక్కడ వాళ్ళు 2 గీతలు వచ్చేటప్పటికి ఆవిడ ఆనందానికి అవధులు లేవు. డాక్టర్ గారు మాకు 2 గీతలు వచ్చేసి ఏం చేయమంటారు, నిజమేనంటారా, ప్రెగ్నెన్సీ వచ్చిందంటారా, ఈ రంజాన్ మాసంలో భగవంతుడు మమ్మల్ని అనుగ్రహించాడంటారా అంటే, అవునమ్మా ఒక్కసారి బ్లడ్ టెస్ట్ చేయించుకో, యూరిన్ టెస్ట్ పాజిటివ్, బ్లడ్ టెస్ట్లో 5 దాటాలి అన్నాను, 1019 వచ్చింది, 1000 దాటిపోయింది. ఇక మరి స్కానింగ్లోకి వెళ్ళాలి, ట్యూబుల్లో వచ్చిందా గర్భసంచిలో వచ్చిందా ఏమిటో తెలియాలి కదా. స్కానింగ్కి వెళితే స్కానింగ్లో కూడా వాళ్ళు అక్కడ ఇచ్చారు, ఎస్ గర్భసంచిలో వచ్చింది, ప్రెగ్నెన్సీ కన్ఫామ్, అర్లీ ప్రెగ్నెన్సీ, 6 వారాల 2 రోజులు అని చెప్పి ఇచ్చారండి. ఇదిగో ప్రెగ్నెన్సీ బొమ్మ కూడా చక్కగా పిక్చర్స్ రూపంలో ఇచ్చారు. చిన్న హోల్ లాగా ఉంది కదరా, అది శాక్, దాంట్లో పిండం ఉంటుంది. సో ఇది ఆయన 10 ఏళ్ల పాటు పడిన బాధకి 30 రోజుల్లోనే సమాధానం దొరికేటట్టు చేసింది డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా. ఆల్ ది బెస్ట్ అయ్యా. మరి ముందుకు వచ్చి వీడియో కూడా ఇచ్చావు.